జార్ఖండ్‌లోని పలామూ జిల్లా దోద్రాహి అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో అసలు మగవాళ్ళే లేని ఇల్లు చాలా వరకు ఉన్నాయి. ఇందులో చాలామంది మహిళలు వితంతువులుగా మారిపోయారు. ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈ గ్రామంలోని మగవాళ్ళంతా కూడా బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో రాతి గనుల్లో పని చేసేందుకు వెళ్లారు. అక్కడ పని చేసిన తర్వాత కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళకు క్షయ వ్యాధి ఎక్కువగా సోకింది. ఇందులో ఏకంగా 25 కుటుంబాలు ఉండగా దాదాపు 20 కుటుంబాల్లో మగవాళ్ళే లేరు. తద్వారా ఈ గ్రామానికి క్షయ గ్రామంగా పేరు వచ్చింది. వీళ్ళంతా కూడా వితంతువులుగా మారిపోవడం, ప్రస్తుతానికి ఈ మహిళలే తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటికైనా మన దేశ ప్రభుత్వాలు ఎక్కడైనా రాతి గనుల్లో పని చేసే వాళ్ళు కార్మికులు, లేకపోతే ఎక్కడ పని చేసినా కూడా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ముందస్తుగానే ప్రమాదాలను గుర్తించాలి. అంటే వాళ్ళకు వచ్చే శ్వాసకోశ వ్యాధులు కానీ ఇతరత్ర వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన రక్షణపరమైన చర్యలను ఆయా సంస్థలకు నివేదించాలి. సంస్థలు వీటన్నిటికీ సంబంధించిన రక్షణను తీసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా కూలీలను అనుమతించాలి. లేకపోతే ఈ విధంగా ఎన్నో కుటుంబాలు అరణ్య రోదనను వినాల్సి వస్తుంది అని ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ చుట్టుపక్కల ఏమైనా జరిగి ఉంటే కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.